నమస్తే సార్. నమస్తే అన్న. ఎవరైతే ట్రాల్స్ చేశారో అటు ఎమ్మెల్యే గారి పైన శంకర్ పైన వీళ్ళ ముగ్గురిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది పోలీసులు. సో వాళ్ళు ఏంటి అసలు వాంటెడ్గా చేస్తున్నారా? అల్లు అర్జున్ గారి ప్రొఫైల్స్ పెట్టుకుని చేశారు. సో అల్లు అర్జున్ ఫ్యాన్స్గా పోలీసులు అయితే నిర్ధారించారు. సో అంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఇదే టైప్ ఉంటారా లేకపోతే ఎక్కడ జరుగుతుంది పొరపాటు అంతా? ఈ పొరపాటు ఎక్కడ జరుగుతుందంటే ముందు మనిషిలో ఒక మార్పు రావాలి. మనిషిలో మార్పు రానంత వరకు ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. సో అల్లు అర్జున్ ప్రొఫైల్ పెట్టుకొని చేస్తున్నారనేది అది ఎంత మటుకు నిజం నాకైతే తెలియదు. ఒకటి మాత్రం చెప్తాను, నేను చూసిన పోస్ట్ ప్రకారము ఇది మార్కు శంకర్ను నెగిటివ్గా కామెంట్ చేశారు. ఇంకోటి ఏంటంటే అన్న లెజిన గారిని ఇంకొక విధంగా ఏదో చేసేసారు. అది చెప్పకూడదు, కానీ అసలు అలా చేయడం తప్పని వాళ్ళకి అనిపించాలి. సో పక్కగా తప్పు కాబట్టి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఇది అల్లు అర్జున్ వాళ్ళతో చేస్తున్నారంటే అది ఇంకా వాళ్ళ విజ్ఞతగా వదిలేయాలి. అలా కామెంట్స్ అవన్నీ చేస్తున్నారంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ వాళ్ళ విజ్ఞతగా వదిలేయాలి. ఇంకోటి ఏంటంటే అన్న లెజిన గారు తన కొడుకు బాగుండాలని చెప్పేసి తన కుమారుడు సౌఖ్యం కోసం సుఖం కోసము అలా చేసింది. సో అన్నదానం చేయడము, తర్వాత 17 లక్షలు డొనేషన్ చేసి తనే స్వయంగా కూర్చొని అక్కడ వాళ్ళతో పాటు ఆ బంతిలో తినడము. సో సనాతన ధర్మాన్ని కానీ ఒక హిందూ ధర్మాన్ని కానీ కాపాడింది. ఒక హిందూ ధర్మం ప్రకారం ఒక హిందూ అతన్ని పెళ్లి చేసుకుంది కాబట్టి మన పవన్ కళ్యాణ్ గారిని పెళ్లి చేసుకోవడం వల్ల హిందూ ధర్మంలోకి వచ్చేసింది. హిందూ సాంప్రదాయబద్ధంగా మార్కు శంకర్, అక్కడ శంకర్ అనే పేరు ఉంది కదండి, అది. సో దానికి తగ్గట్టు తన కుమారుడు బాగుండాలి, అంత హిందూ సాంప్రదాయ ప్రకారంగా బాగానే చేసింది అంటాము. సో అలాంటి పుణ్యమూర్తి పైన, అలాంటి లేడీస్ పైన ఇలాంటి నెగిటివ్ కామెంట్స్ చేసే వాళ్ళని ఏమనకూడదండి, అరెస్ట్ చేశారు. సో ఎవరైతే మార్క్ శంకర్ పవన్ ఇచ్చిన కానీ అటు పవన్ కళ్యాణ్ గారి భార్య అన్నలజన్ గారిని కానీ ట్రాల్స్ చేశారో వాళ్ళనైతే పోలీసులు అరెస్ట్ చేసి వాళ్ళని మీడియా ముందు పెట్టడం జరిగింది. వీళ్ళు అల్లు అర్జున్ ఫ్యాన్స్ గా గుర్తించాము అని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. చాలా నీచంగా మనం మాట్లాడుకోని విధంగా అయితే ట్వీట్లు పెడుతున్నారు. అంటే ఎందుకు ఇట్లా? అంటే ఇది ఏమన్నా అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ కావాలని చేస్తున్నారా, లేకపోతే ఆయనకి చెడ్డ పేరు తెచ్చే పంత ఎవరన్నా కావాలని ఆయన ప్రొఫైల్స్ పెట్టుకుని చేస్తున్నారా? పవన్ కళ్యాణ్ గారి భార్య తిరుపతి వెళ్ళి తలనైనాలు అర్పించి మొక్కు తీర్చుకున్న దాని మీద ఇష్టానుసారంగా సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. అది ఎవరైనా కానీ, అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ అయినా కానీ, ఎవరి ఫ్యాన్స్ అయినా కానీ, అది శంకర్ భవన్ చనిపోవాలని చెప్పి పెట్టాడు అట్లా చేశాడు. అది అలాంటి వాళ్ళు మేము కఠిన చర్యలు తీసుకోవాలి. అరెస్ట్ చేస్తే సరిపోదు, వాళ్ళకి జీవిత ఖైదీ చేయాలి. ఎవరైతే ఇలాంటి నీచమైన పోస్టులు పెడతారో అది ఎవరి ఫ్యాన్స్ అయినా కానీ, ఎవరైనా కానీ, ఈ రకంగా సోషల్ మీడియాలో ఈ రకంగా తప్పుడు పోస్టులు పెడతా ట్రోల్స్ చేస్తున్న వాళ్ళని ఏమైనా కఠిన చర్యలు తీసుకోవాలి. వాళ్ళని వదిలే పరిస్థితే లేదని నేను కోరుకుంటున్నాను. ఆంధ్ర తెలంగాణ ఇద్దరు గవర్నమెంట్స్ని నేను కోరుకుంటున్నాను. అంటే పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు, బాగానే ఉంది. తర్వాత వాళ్ళకి అసలు శిక్ష పడుతుందా, అది ఏం చేశారు అనేది ఎక్కడ కూడా అప్డేట్స్ రాకుండా పోతున్నాయి. రీసెంట్ గా ఎవరైనా అరెస్ట్ చేసినా కానీ ఇట్లాంటి విషయాల్లో, సోషల్ మీడియా విషయాల్లో తర్వాత వాళ్ళని ఏమైనా వదిలేస్తున్నారా అనే డౌట్ కూడా ఉంది జనాలకి. అదేం లేదండి, ఎవరైతే ఇలాగ తప్పు చేస్తారో వాళ్ళని కఠినంగా కోర్టు కానీ పోలీసు వారు కానీ శిక్షిస్తారు. ఇప్పుడు అంతెందుకు మొన్న టీడీపీ కార్యకర్త ఎవరో కిరణ్ అనే అతను భారతి గారికి ట్రోల్ చేశారు. ఇంతవరకు అతను బయటకు రాలేదుగా, అరెస్ట్ చేసి చాలా రోజులు అయిందిగా. ఎవరిమైనా యాక్షన్ ఉండిద్ది. దానికి తగ్గట్టు అంటే వీళ్ళు ఏ రకంగా ఎంతవరకు వీళ్ళు లిమిట్, అంటే వీళ్ళు క్రాసింగ్ అని ఉండిద్ది. నెక్స్ట్ ఇంకొకరు ట్రాల్ చేయలేకుండా ఈ వ్యవస్థలు ఎందుకు భయపెట్టలేకపోతున్నాయి, పోలీస్ వ్యవస్థలు కానీ ఎవరన్నా కానీ? మన చేసే శిక్షతో ఇంకొకరు భయపడే విధంగా అలాంటి శిక్షలో వేయలేకపోతున్నారు, వీళ్ళకి గైడ్ లైన్స్ చెప్పలేకపోతున్నారు. మామూలుగా అయితే కొన్ని కంట్రీస్లో ఏంటంటే ఏదైనా ఆడపిల్లల గురించి కానీ దేని ఇలాగ ఏదైనా ఉంటే డైరెక్ట్ ఉరిశిక్ష చేసేవాళ్ళు, లేకపోతే ఎన్కౌంటర్ చేసేసేవాళ్ళు. మన భారతదేశంలో ఏంటంటే కొన్ని శిక్షలు కొన్ని ఉంటాయి. అంటే వాళ్ళు మన న్యాయస్థానంలో కొన్ని ఉంటాయి, దాన్ని బట్టి వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు. ఇప్పుడు చట్టానికి వ్యతిరేకంగా ఎవరు వెళ్ళరు కాబట్టి పోలీసు వారు అయినా కోర్టు అయినా చట్ట పరిధిలోనే వీళ్ళకి శిక్షలు ఉంటాయి. మరలా ఇలాంటి నీచమైన ట్రోల్స్ చేయకుండా వాళ్ళకి మంచి బుద్ధి చెప్పాలని నేను కోరుకుంటున్నాను. హాయ్ అన్న. సో పవన్ కళ్యాణ్ గారి భార్య పైన, అలాగే వాళ్ళ బిడ్డ పైన, మార్క్ శంకర్ పవన్ పైన అసలు మనం మాట్లాడలేని భాషలో చాలా విధంగా ట్రాల్స్ అయితే చేశారనమాట. అతను చనిపోవాలని కోరుకున్నారు. ఈ విధంగా రకరకాల ట్రాల్స్ చేసిన వాళ్ళని అయితే పోలీసులు పట్టుకున్నారు, ఒక ముగ్గురిని. సో వాళ్ళు హైయెస్ట్ ట్రాల్స్ చేశారంట.
అంటే పోలీసులు ఎందుకు కఠిన చర్యలు తీసుకోవట్లేదు, జస్ట్ అరెస్టులతో సరిపెడుతున్నారు, లేకపోతే ఇదంతా అల్లు అర్జున్ ఫ్యాన్స్ చేశారని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది, వాళ్ళ ప్రవర్తన ఇంతే ఉంటుందా లేకపోతే ఆ ముసుగులో వేరే వాళ్ళు ఎవరన్నా కావాలని చేస్తున్నారు ఇదంతా? లేదండి, వాళ్ళ ముసుగులో అని అంటే మనం చెప్పలేం. కానీ ఇప్పుడైతే ఈ ట్రోల్స్ అయితే అల్లు అర్జున్ గారి అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్స్లో నుండి వచ్చినట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పుడు ఏంటంటే అల్లు అర్జున్ గారు దీనిపైన స్పందించాలి. వాళ్ళు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అని అక్కడ ఉన్న వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. వాళ్ళపైన అల్లు అర్జున్ గారు కూడా స్పందించి ఇలాంటి వాళ్ళని ఫ్యాన్స్ అసోసియేషన్ నుండి తొలగించాలి. వాళ్ళను తిరిగి అలాంటి అసోసియేషన్లో యాడ్ చేసుకోకూడదు. వాళ్ళపైన అల్లు అర్జున్ గారు కూడా కఠిన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ప్రభుత్వం కూడా వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే చిన్న పిల్లలని, మహిళలని ఇంత దారుణంగా ట్రోల్స్ చేసేవారిని కఠినంగా ఇప్పుడు చర్యలు తీసుకోవాలి వాళ్ళపైన. ఎందుకనంటే వాళ్ళు మన హిందూస్ కాదు, మన దేశం కాదు, అయినప్పటికీ మన హిందూ మతం మీద, మన సంస్కృతి మీద, మన దేశం మీద ఉన్న ప్రేమతోటి వాళ్ళ కొడుకు బ్రతికినాడు, ఆ ప్రమాదంలో గాయపడి తిరిగి వచ్చాడని ఒక నమ్మకంతో ఆమె భక్తితోటి గుండు కొట్టించుకుంది. అలాంటి దాటిని కూడా భక్తితో ఉన్న అలాంటి మహిళ పైన కూడా ట్రోల్ చేయడం అనేది చాలా బాధాకరం. అంటే ఇది ఎవరన్నా కావాలని వీళ్ళ గొడవని పెంచేదానికి మధ్యవర్తులు ఎవరన్నా వేరే పొలిటికల్గా ట్రై చేస్తున్నారా? పక్కా అండి అభిమానంతో బట్టలు చింపుకుండే ఎదవ ఫ్యాన్స్ అండి ఇదంటే. ఇది వాళ్ళ మితిమీరిన అభిమానం అంటారు కదా, వాళ్ళు అలాంటి అభిమానులు చేస్తున్న ట్రోల్స్ ఇవి అంతే. ఎందుకనంటే గతం నుండి మనం ఇప్పుడు కానీ ప్రజారాజ్యం నుండి కానీ చూస్తే అల్లు అర్జున్ గారికి పవన్ కళ్యాణ్ ఫ్యామిలీకి కొంచెం ట్రోల్స్ జరుగుతూనే ఉన్నాయి, వాళ్ళు విడిపోయారని. అదేవిధంగా ఇప్పుడు మన అల్లు అర్జున్ ఇంటిపైన దాడి అని, అదే మన పవన్ కళ్యాణ్ గారు గెలిచిన సందర్భంలో కానీ కొన్ని మాటలు అనేది దూరంగా ఉంటూ వస్తున్నారు. సో అలాంటి దాన్ని ఇంకా పెద్దదిగా చేసే ప్రయత్నం చేస్తున్నారు ఫ్యాన్స్. కొంచెమైనా ఫ్యాన్స్కి బుద్ధి ఉంటే, తెలివి ఉంటే, బుర్రుండే ఉంటే మెగా అభిమానులు కానీ, మెగా ఫ్యామిలీ కానీ, మెగా హీరోస్ కానీ అందరూ ఎప్పుడు కలిసే ఉంటారు. ఇలాంటి విడగొట్టే ప్రయత్నాలు అనేది మానుకుంటే మంచిదని అనుకుంటున్నాను. నమస్తే. సో ఈరోజు ట్రాల్ చేయాలంటే భయపడే విధంగా పోలీసులు అయితే ఒక మంచి ఇది తీసుకున్నారు. 3 ట్రాలర్స్ అరెస్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ గారి భార్యని, వాళ్ళ బిడ్డని నీచంగా మాట్లాడారని చెప్పి వాళ్ళని అయితే అదుపులోకి తీసుకోవడం జరిగింది అనమాట. సో వాళ్ళు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంతా ఇంతేనా లేకపోతే అట్లా ఏం జరుగుతుంది? ట్రాలింగ్ చేస్తుంది ఎవరు పవన్ కళ్యాణ్ గారి పైన పర్టికులర్గా? మీరు అన్నారు కదా పుష్పరాజ్, ఈ కాలు నాదే, ఆ కాలు నాదే, నా కాలు మీద నా కాలు వేసుకుంటే నీకేమైంది అన్నట్లు ట్రోల్ చేసిండ్రు. ఈరోజు మంచిగా అరెస్ట్ చేసిండ్రు. ఎవరైతే ట్రోల్ చేసిండ్రో ముగ్గురిని బాగా అరెస్ట్ చేసిండ్రు, మంచిది. ఇట్లా ముగ్గురిని అరెస్ట్ లోపటేస్తే ఇంకోసారి ఎవడు చేయడన్న ట్రోల్స్ ఇటువంటివి. వాళ్ళు నేసి దెంగిన మమ్మల్ని గిట్ట వేస్తారేమో రేపు ఎల్లుండని ఎవడు చేయడు ఇంకా. సో మంచి పని చేసిండ్రు, పోలీసు వ్యవస్థ చాలా మంచి పని చేసింది, మంచి డిసిషన్ గిట్ట తీసుకున్నది. హైదరాబాద్లో గిట్ట 3-4 నేసింటే బాగుండని నా ఆలోచన. ఆన్లైన్ ట్రాల్స్ అసలు దేనికి ఎందుకు ఆపలేకపోతున్నారు పోలీసులు? పని వీళ్ళు ఏంటంటే వీళ్ళకి ఎవరైతే ట్రోల్ చేస్తుండ్రో వాళ్ళకి పని పాట లేదు. సో ఏదో ట్రోల్ చేస్తుండ్రు. కానీ పోలీస్ వ్యవస్థ మంచి నిర్ణయం తీసుకున్నది. ఈ కార్డు నుంచి ఇంకెవరైనా ట్రోల్ చేస్తే మళ్ళీ జైలు పాలు అవుతారు. సో అందు గురించే మంచి నిర్ణయం తీసుకొని ఒక 3 నేసిండ్రు. రాబోయే రోజుల్లో సో ఎవరు చేసినా ఇటువంటి చర్య కంపల్సరీ తీసుకుంటారు. నమస్తే. సో రీసెంట్ గా 3 ఫ్యాన్స్ అయితే అరెస్ట్ చేశారు పోలీసులు. అవునవును. అల్లు అర్జున్ ఫ్యాన్స్ ని గుర్తించారు. వాళ్ళు ఏం చేశారంటే పవన్ కళ్యాణ్ గారి భార్య పైన, ఆయన కొడుకు మార్క్ పైన నీచంగా బూతులు మాట్లాడుతూ ట్వీట్లు పెట్టారు. అవును. సో మరి వాళ్ళని అరెస్ట్ చేయడం కరెక్టేనా? ఇంకెట్లాంటి శిక్షలు విధించాలి ఇంకొకళ్ళు చేయకుండా ఉండాలంటే? అది ఏంటంటే అలా ఒక మనిషిని ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా పెట్టి ట్రోల్స్ చేయడం నేరం. అది మొదటి నుంచి నేను కూడా చెప్పిన అందరికీ, దయచేసి ట్రోల్స్ చేయకండి. ఎదుటి వ్యక్తుల మీద అనవసరంగా మాట్లాడకండి. అంటే నోట్లోంచి ఒకసారి మాట జారిందంటే తిరిగి వెనక్కి రాదు. అది నేను పదే చెప్పా. కాబట్టి ఏంటంటే దయచేసి పవన్ కళ్యాణ్ గారి మీద, వాళ్ళ ఆవిడ మీద, వాళ్ళ ఫ్యామిలీ మీద దయచేసి ట్రోల్స్ ఆపేయండి. ఎందుకంటే వాళ్ళు మంచితనం, వాళ్ళు సమాజానికి మంచి చేస్తున్నారు. సరే టాపిక్ ఏమాడదు. కాబట్టి వాళ్ళ మీద ఆపేసి మిగిలిన వాళ్ళ మీద చేయమని మీ అర్థం? అట్ట కదా, ఎవరి మీద చేయకూడదు. ట్రోల్స్ చేయడమే నేరం. ఏదైనా బ్రహ్మానందం గారు కామెడీ చేయాలి కానీ ట్రోల్స్ చేయడం కరెక్ట్ కాదు. అది ట్రోల్స్ చేయడం మొదటి నుంచి అది రాంగ్, అది కరెక్ట్ కాదు. సో చూద్దాం, వాళ్ళు ఈ చేసిన తప్పేందో ఏందో ఖచ్చితంగా శిక్ష పడాలి. వాళ్ళ శిక్ష పడితే ట్రోల్ చేసే వాళ్ళు ట్రోల్స్ ఆపేస్తాం. కానీ అధికారంలో ఉన్నా అధికారం లేకపోయినా ఎవరు ట్రోల్ చేసినా ఆపాలి. అది న్యాయం అందరూ. అదే అందరికీ న్యాయం జరగాలి. అందరికీ తప్పు చేస్తే ఎవరికైనా శిక్ష పడాల్సింది, తప్పు చేయకపోతే ఎవరికైనా న్యాయం జరగాల్సింది. అది ఎవరైనా కానీ
కానీ చూద్దాం ఏమన్నారు, కొంతమంది రకరకాల గవర్నమెంట్ వాళ్ళదని వాళ్ళని ఏమి అనరు, గవర్నమెంట్ మాది లేదని మమ్మల్ని మాత్రం హరాస్మెంట్ చేస్తారు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అని అంటున్నారు, వాళ్ళు ఇంతేనా అంటే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ దొరుకుతారు, వాళ్ళ ఫ్యామిలీ ఎక్కడ దొరుకుతుందని చూస్తారా, లేకపోతే ఆయన పేరు పెట్టుకుని ఎవరైనా కావాలని చేస్తున్నారు ఇదంతా? అదే చేస్తూ ఉంటారు, కానీ ఇప్పుడు వాళ్ళ కోసం వీళ్ళు చేస్తారు, వీళ్ళ కోసం ఓడి చేస్తారు. మళ్ళీ అది న్యాయం కాదు భయ. ఎంతసేపు అల్లు అర్జున్ అనడం కరెక్ట్ కాదు. అది అతను మేము చేస్తా అవతల పాపం. మరి అది ఎంతసేపు ఒకరిని అనడం ఏంది, అతని మీద కూడా అంటలా. అది మాత్రం ఎవరు మాట్లాడరు, అది కాదు బాధ. మన దేశంలో అదే బాధ. అధికారంలో ఉన్న వాళ్ళకి ఒక లెక్క ఉంటుంది, అధికారం లేని వాళ్ళకి ఇంకో లెక్క ఉంటుంది. అది రాంగ్. అది అందరికీ ఒకటే న్యాయం ఉండాలి. అది ఉండదు, అదే కదా బాధ. ట్రోల్స్ చేసే వాళ్ళ పైన ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఖచ్చితంగా ఎవరైనా సరే ట్రోల్స్ చేసే వాళ్ళ మీద ఖచ్చితంగా అది అన్యాయం చేస్తే శిక్ష పడాలి. అంతే. తప్పు చేసి ఉరేం పోలే, తప్పు చేసి శిక్ష పడాలి. ఉరి తీయడం కరెక్ట్ కాదులే, ఎందుకంటే ట్రోల్స్ తెలియకు చేస్తారు. అదే 3 నెలల జైలు శిక్ష, తప్పు చేసే శిక్ష. అది ఎవరికైనా పడితే హ్యాపీ నాకు. అంతే. సమాజంలో పేదవాళ్ళు ఉన్నారు, లేనివాళ్ళు ఉన్నారు, ఉన్నోడు ఉన్నాడు, అందరికీ సామాన్య న్యాయం జరగాలి. నా బాధ అది. పేదవాళ్ళకి న్యాయం జరగాలి మొదటి నుంచి నా బాధ అదే కదా. ఎందుకంటే పేదవాళ్ళు నేను ఒకడిని.